మైదా పిండి లేకుండా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మైదా పిండి లేకుండా తయారు చేసుకున్న ఈ రవ్వని మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదండి. ఈ రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకుంటాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకున్నానండి. అలాగే 1 కప్పు పంచదారకి ఇందులోకి ఒక 2 లేదా 3 యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న ఈ పంచదార పొడిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలోకి 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే పంచదార వచ్చేసి 2 కప్పులైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటాం కాబట్టి. కోడిగుడ్లని బాగా నురుగొచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న పంచదార పొడిని కోడిగుడ్డు మిశ్రమంలో వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. పంచదార మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీలోకి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదండి. ఈ రవ్వ వచ్చేసి నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల రవ్వని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను మరీ ఎక్కువ తీగా ఉండేటట్లు కాకుండా లైట్గా కొంచెం తీగా ఉండేటట్లు చేసుకుంటున్నానండి. కాబట్టి 1 కప్పు పంచదార మాత్రమే వేసుకున్నాను. రవ్వలోకి కొంచెం పిండి కలుపుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి. ఇక్కడ ఇందాక కొంచెం కప్పులో నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి బాండీలో వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు గోరువెచ్చని పాలు వేసుకోవాలండి. గోరువెచ్చని పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న ఈ జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక ఇందులోకి వంట సోడా ఏమీ వేయట్లేదండి. బేకింగ్ సోడా కానీ ఏమీ వేయటం లేదు. ఇక్కడ మనం మైదా పిండి లేకుండా రవ్వ కాంబినేషన్తో కేక్ అనేది తయారు చేసుకుంటున్నాం. ఈ కేక్ వచ్చేసి కొంచెం జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు కేక్ గిన్నెకి నెయ్యి రాసుకొని కేక్ గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని పైన మళ్ళీ జీడిపప్పు ముక్కలు, కొంచెం నెయ్యి వేసుకోండి. ముందుగానే ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఈ ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన ఈ కేక్ గిన్నె పెట్టుకొని 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే చాలు, మనకి కేక్ రెడీ అయిపోతుంది. మరి మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, పంచదార ఎక్కువ తింటే ఇంకొక కప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం తీగానే చేసుకున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.